విధానం చూపిస్తాను. ఫస్ట్ కుక్కర్ తీసుకున్నాను, పెద్ద కుక్కరు. దాంట్లో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. నీళ్ళు వేడెక్కే వరకు మూత పెట్టేసుకోవాలి. నీళ్ళు వేడయ్యి దాంట్లో తగినంత ఉప్పు, కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టాలి. దీంట్లో హక్కా నూడిల్స్ నేను 1.5 తీసుకున్నానండి. దీంట్లో వేసుకోవాలి. ఇట్లా ఇది మొత్తం బాగా మెత్తగా కాకుండా 80% ఉడికించుకోవాలి. ఉడికిందండి. చేతితో ఒత్తుకొని చూసుకుంటే ఉడికింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ ఉంపేయాలి. నూడిల్స్ వేడి నీళ్ళు వంపేసి దాంట్లో మళ్ళీ కొంచెం చాలా నీళ్ళు పోసి వంపేసి పక్కకు పెట్టేసాను. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఇదే కుక్కర్ పెట్టుకున్నానండి. మళ్ళీ పెట్టి గ్యాస్ ఆన్ చేశాను. దీంట్లో 3 స్పూన్లు ఆయిల్ వేయాలి. ఎగ్ నూడిల్స్కి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉంటే టేస్ట్ ఉంటుంది. నూడిల్స్ ఫస్ట్ ఉడకబెట్టుకున్నాక ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ చల్ల నీళ్ళు పోసేసుకొని మళ్ళీ వంపాలి. ఎందుకంటే చికెన్ అత్తుకోకుండా ఉంటుంది అన్నట్టు విడివిడిగా. ఇప్పుడు దీంట్లోకి ఒక 4 గుడ్లు పలగొట్టేసుకుంటాను. నిదానంగా ఇలా కలుపుకోవాలి. ఫస్ట్ ఆమ్లెట్ లాగా అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. మొత్తం చిన్న చిన్న తుక్కడలు చేసుకోకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు లాగానే పెట్టుకోవాలి. ఈ ఎగ్ని ఒక సైడ్ కనుక్కొని దాంట్లో సగం స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సగం స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగోండి ఎగ్ చిన్న చిన్న పీసులు అయ్యింది. దాంట్లోకి కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్
మీ దగ్గర క్యాబేజీ, సిమ్లా మిర్చి ఉంటే మీరు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి నేను యాడ్ చేయలేను. ఇంట్లో ఉన్న దాంట్లో నేను చేసేస్తాను. దీంట్లోకి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు దీన్ని మూత పెట్టాలి. దీంట్లోకి వెనిగర్ వేసుకుంటున్నానండి. సోయా సాస్, దీంట్లో పచ్చిమిర్చి వేసాను కదా, కలర్ కోసం రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నా. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను, కొంచెం కలర్ రావడం కోసం రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. ఒకవేళ రెడ్ చిల్లీ సాస్ లేకపోతే మీ దగ్గర కారం కూడా వాడచ్చు. బాగా కలిపేయాలి దీన్ని. స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఉడకబెట్టుకున్న నూడిల్స్ వేయాలండి. ఇదిగో పొడి పొడిగా ఎలా ఉన్నాయో దీంట్లోకి వేసేసుకోవాలి. బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టు ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో అక్క నూడిల్స్ మసాలాని 10 రూపాయలకు దొరుకుతుందండి షాప్లో, కిరాణా కొట్లో. అది దీంట్లో వేసుకోవాలి టేస్ట్ కోసం. దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఎగ్ నూడిల్స్ రెడీ అయిందని సాయంత్రం పిల్లలకి కాలేజ్ నుంచి వచ్చినాక, స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వస్తారు కదా, అప్పుడు వేడివేడిగా ఇలా చేసి ఇస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా తింటారు. వేడి ఎగ్ నూడిల్స్ రెడీ అయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.